మనం అందరం కూడా ఇప్పుడు హీట్ వేవ్ కండిషన్స్ చూస్తున్నాం. ఎందుకు హీట్ వేవ్ ఇది? మీరు అందరూ తెలిసి క్లైమేట్ మారుతున్నాయి. నైట్ టైం ఇప్పుడు మోర్ డిస్టర్బింగ్ థింగ్ ఈస్, మీరందరూ చాలా జాగ్రత్తగా గమనిస్తే క్లైమేట్ మారుతున్నది ఏంటంటే రాత్రిపూట టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అన్నమాట. రాత్రిపూట టెంపరేచర్స్ పెరగటం అనేది అది మానవాళికి మంచి పరిణామం కాదు. ఎందుకంటే దిస్ డిస్టర్బ్స్ అవర్ మొత్తం బాడీ, ఏది మన మెటబాలిజంని అంతా డిస్టర్బ్. ఎందుకంటే నైటు అనేది మనకు రెస్ట్ రావడానికి అనమాట. బాడీ మనకు తెలుసు కదా, పగలంతా మనం కష్టపడ్డ తర్వాత నైటు ఒక బండి ఎట్లయితే ఉందో దాన్ని గ్యారేజ్లో పెట్టినప్పుడు దానికి రిపేర్ అవుతుంది, సెల్ఫ్ రిపేర్ అయితే లేదా సెల్ఫ్ దానికి రెస్ట్ వస్తుంది అనమాట. మన బాడీ కూడా రిపేర్ అవ్వడానికి నైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అంటే మన ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ తోటి ఇప్పుడు మన ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ మొత్తం ఈ స్టీల్ స్ట్రక్చర్స్ ఇవన్నీ రావడంతో ఆ హీట్ను డే టైం అబ్జర్వ్ చేసుకుంది, నైట్ మెల్లిగా రిలీజ్ చేస్తుంటుంది. రేడియేషన్ తోటి రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ నైట్ టెంపరేచర్ అనేది అక్కడ ఇంతకుముందు ఉన్న దానికన్నా ఎక్కువ ఉందన్నమాట ఇప్పుడు. సో దానివల్ల మన హ్యూమన్ లైఫ్ మీద చాలా తీవ్రమైన పరిణామాలు ఆన్ ద హార్ట్, లైక్ పంపింగ్ అనేది మనకి బ్లడ్ పంపింగ్, హార్ట్ రేట్ ఇదంతా అనేది, కిడ్నీ డీహైడ్రేషన్ ఎక్కువైనప్పుడు, సో ఇట్లా అన్ని బాడీ పార్ట్స్ మీద మనకి ఇంపాక్ట్ ఉండి ఓవరాల్గా కూడా ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ మన హెల్త్ ఇష్యూస్ అనమాట. సో దీనికి ఏం చేసాం, అక్కడ సపోజ్ లేక్స్ డెవలప్ చేసాం అనుకోండి, ఇట్ రిడ్యూసెస్ ద టెంపరేచర్ గ్రాడ్యువల్ అనమాట. అక్కడ 4-5 చెట్లు పెట్టి లేక్స్ పెట్టి, అంటే ఎన్వైరన్మెంట్ని కాపాడటంలో మానవాళి మనుగడ ఉన్నది అని చెప్పి దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ అపాన్ ఎవ్రీ వన్. ఓకే, మనం పర్యావరణాన్ని కాపాడితే మనకేంటంటే మనల్ని పర్యావరణం కాపాడుతుంది అనమాట.